నువ్వు ఒక తప్పులో ఉన్నావు, వినండి, ఒక తప్పులో ఉన్నావు. ఈ చర్చికి వచ్చావు, ఆదివారం వాక్యంలో కూర్చున్నావు, ప్రసంగం మొత్తంలో ఖచ్చితంగా ఆ తప్పును ఎత్తి మాట్లాడతాడు దేవుడు. ఛీ అని నువ్వు లేచి వెళ్ళిపో. నెక్స్ట్ సండే వేరే చర్చికి వెళ్ళు, నువ్వెవరో ఆ వ్యక్తికి తెలియదు, వాకింగ్ చెబుతాడు. ఆ ప్రసంగం మొత్తం అయిపోయే లోపు ఎక్కడో చోట మళ్ళా ఎత్తి మాట్లాడతాడు. నువ్వు చేసే అదే తప్పును ఆ వ్యక్తి కూడా ఖండిస్తాడు. ఛీ అని లేచి ఇంకో చర్చికి పో. చాలా పెద్ద సమూహం ఉన్న చర్చికి పో, అక్కడైతే నిన్ను అసలు ఎవడు పట్టించుకోడు అనుకొని పో. అక్కడ కూడా ఆ వచ్చిన ఆ ప్రసంగంలో నీ పొరపాటు ఖచ్చితంగా ఎత్తుతాడు. విషయం ఏంటంటే, నువ్వు చర్చిలు మారుతున్నావు, సేవకులు మారుతున్నారు, సేవకుల రూపాలు మారుతున్నాయి, కానీ సంఘములో ఉండి తన దాసులను వాడుకునే పరిశుద్ధాత్మ ఒక్కడే.